విశాఖ టెకి రాధా గాయత్రి అనుమానాస్పద మృతిపై ఆమె తండ్రి సుధాకర్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. నిన్నటిదాకా ఉత్తరాఖండ్లో అధికారుల చుట్టూ తిరిగిన ఆయన ఇవాళ వైజాగ్ వచ్చారు. ముసోరీ పోలీసుల విచారణ తన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది అనే దానిపై కొన్ని కీలక విషయాలు చెప్పుకొచ్చారు. డీటెయిల్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ లో పక్కా ప్లాన్ తోనే రాధా గాయత్రిని శ్రీచరణ్ చంపేశాడు అంటున్నారు ఆమె తండ్రి సుధాకర్. కేసు నుంచి ఎలా తప్పించుకోవాలని శ్రీచరణ్ 20 మందికి ఫోన్ చేశాడు అని చెప్తున్నారు. చాలా మంది సలహాలు తీసుకున్నాకే పారిపోయాడు అంటున్నారు సుధాకర్. శ్రీచరణ్ మీద రాధా గాయత్రికి అస్సలు నమ్మకం లేదు. పుట్టినరోజు సెంటిమెంట్ తోనే టూర్కు తీసుకువెళ్లాడు అని రాధా గాయత్రి తండ్రి చెప్తున్నాడు. మళ్లీ ముసోరీ వెళ్తా, న్యాయం జరిగే వరకు పోరాడతా అంటున్నారు రాధా గాయత్రి తండ్రి సుధాకర్. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ముసోరీ పోలీసుల మీద చాలా నమ్మకం కలిగింది. ఏపీ పోలీసులు కూడా సహకరిస్తే త్వరగా న్యాయం జరుగుతుంది అంటున్నారు ఆయన. రాధా గాయత్రి తండ్రి ముసోరీలో ఎవరెవరిని కలిశారు, పోలీసులు ఏమని భరోసా ఇచ్చారు, మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. తండ్రి సుధాకర్ మనతో పాటు మాట్లాడేందుకు సుధాకర్ ఉన్నారు. మీరు రాష్ట్రానికి వెళ్ళారు మీ కూతురు కోసం న్యాయ పోరాటం కోసం మరణంపై. అక్కడ అధికారుల చుట్టూ తిరిగారు మీరు. అక్కడ వారు ఇచ్చిన భరోసాతో మీరు సంతృప్తి చెందారా? వాళ్ళు ఇచ్చిన భరోసాతో సంతృప్తి చెందాను సార్. నేను వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం జరుగుతుంది, మేము చేస్తామని చెప్పారు సార్ వాళ్ళు. అది మ్యాటర్. నాకు ఎందుకంటే ఇక్కడ కనీసం వాళ్ళు అంత భరోసా ఇస్తున్నారు. మన ఆంధ్ర వాళ్ళైనా కొంచెం ఎంతో కొంత నాకు సహకరిస్తే బాగుంది ఫోన్. ఎందుకంటే వాళ్ళని కనీసం కొంచెం కస్టడీ తీసి భయపెట్టేటట్టుగానే ఉంటే కొంచెం బాగుండు. ఆ రోజే వీళ్ళు చేసి ఉంటే ఎంతో దీనిగా ఉన్నాం. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే చాలా ఇదండి. లా అండ్ ఆర్డర్ ఎవరు చూడు కదా, అన్యాయం జరిగిపోయిన తర్వాత ఇవాళ అమ్మాయి లేదు, చనిపోయింది. ఆ మృగం చంపాడు పదే గొంతు ప్రపంచమే ఇచ్చేస్తున్నది, ప్రపంచమే చెప్తున్నది. కొంచెం సహకరిస్తే వాడు ఇవాళ మన ఆంధ్ర దాటరు కదా. అది నేను అడుగుతున్నాను. ఇంకా ఏంటండి, ఇంకా అంటే మీరు 11 అంశాలతో మీరు అనుమానాలతో కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఎటువంటి అంశాలు మీకు తెలిస్తే ఇంకా ఏమంటారు? 11 అంశాలు అంటే అండి, వాడు చేసిన పనులన్నీ నేను చెప్పానండి వాళ్ళకి. వాళ్ళు చేసిన వాడు మా అమ్మాయి బ్యాగ్లో ట్రాకర్ పెట్టాడండి, CCTV ఫుటేజీలు అండి, తర్వాత మా అమ్మాయిని అరెస్ట్మెంట్ చేయడం అండి, ఫోన్ కాల్స్తో అరెస్ట్ చేసేవాడండి. అలా ఏవో చాలా చేశాడు. 11 అంశాలని కాదండి, ఇవే తల్లిదండ్రులు కొట్టడం ఇవి అవి అన్నీ అందులోనే వస్తాయండి. అదే వాడు ఓకే చనిపోయింది, మీ అమ్మాయి చనిపోయింది అని అతను చెబుతున్నాడు. కాదు ఏదో జరిగిందని మీరు అంటున్నారు. చనిపోయిన వెంటనే ఆయన మీకు ఇన్ఫార్మ్ చేశారండి? నాకు ఇన్ఫార్మ్ చేయలేదండి. చనిపోయిన తర్వాత అయితే నాకు ఇన్ఫార్మ్ చేయలేదండి. నాకు నిన్న కూడా చూశాను, ఒక ఇది వచ్చింది, నాకు మెసేజ్ వచ్చింది. అంటే వాడు టికెట్లు ఎప్పుడు తీశాడు, ఏం చేశాడు, అది చేశాడు అని కూడా ఉంది. అది వాడైతే ఇది పక్కా ప్లాన్డ్గా చేసిన మాట రే. ఎక్కడ ఉన్నాడు అది కదా తెలియట్లేదు సార్. అదే మేము అడుగుతున్నాను. అది కదా నాన్నది. తప్పు చేయకపోతే అంటే నేను తప్పు చేయలేదు, ఆ దేవుడికే తెలియాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే తెలుస్తుంది అని చెప్పేసి శ్రీచరణ్ చెప్తున్నాడు. అటువంటిప్పుడు ఇప్పుడు కనిపించకపోతే ఏమన్నా? అదే సార్, వాడు ఫస్ట్ నుండి మీ మీడియాని అందరినీ తప్పుదో పట్టించాడు. నేను నిజాయితీ పౌరుడిని, నేను నా భార్యను ఏం చేయలేదు, నా భార్య అంటే ఎంతో ప్రేమ, నా అత్తమాలని చాలా ఇచ్చేసాడు. మీ పోస్ట్ మార్టం రిపోర్ట్ అడగడానికి వీడియో వాడు. నేను అడుగుతున్నాను, క్వశ్చన్ మీకు వేస్తున్నాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ అడగడానికి నేను డాక్టర్నా? ఆ తర్వాత అది చెప్తున్నాడు అందరికి ప్రజలందరూ, నా భార్య బ్రెయిన్ స్ట్రోక్ చనిపోయి, నువ్వు డాక్టర్ బ్రెయిన్ స్ట్రోక్ చచ్చిపోయిందా, హార్ట్ ప్రాబ్లం వచ్చిందా, ఏ ప్రాబ్లం వచ్చింది చెప్పడానికి మనం ఎవరమే? చెప్పండి మీరు. ఏం చేశాడు అనేది మాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి మాకు తెలియదు. కాకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, 3వ వ్యక్తి దేవుడే ఉన్నాడు అని వాళ్ళు చెప్తున్నమాట. మీరు వాళ్ళు చెప్పిన మాటలు మీరు ఏమని చెప్తారు? వాళ్ళు చెప్పిన మాటలు వాస్తవం లేదండి. వాళ్ళు చెప్పిన మాటలు ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా మంచి వాళ్ళు తల్లిదండ్రులు చాలా మంచి అని చెప్పారు. మీరు మంచి వాళ్ళు అంటే తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని హెచ్చరించే వరకు కదా. వీడు మృగం అని వాళ్ళకేం తెలుస్తుంది? వీడు మృగం అని వాళ్ళకేం తెలుసు? ప్రతి తల్లికి ఎంతో కొంత ప్రేమ ఉంటుంది కొడుకు మీద. ఆ ప్రేమ కళ్ళు గంతలు కట్టేసింది ఆవిడకి. నేను వాళ్ళు ఓపెన్గా చెప్తున్నాను. ఆ ప్రేమ ఆవిడ కళ్ళు గంతలు కట్టేసింది. కొడుకు ఏం చేస్తున్నాడు, వాడి ప్రవర్తన ఎలా ఉందో ఆవిడ తెలియలేదు. మద్యం అలవాటు లేదు మీ రాధా గాయత్రి అని మీరు చెప్తున్నారు. అటువంటి అలవాటు లేవని ఆయన చెప్తున్నారు. రెడ్ వైన్ తీసుకున్నామని ఇద్దరు కలిసి తీసుకున్నామని. ఇదంతా ఏమంటారు సార్? మొత్తం ఈ టూరు వాళ్ళు 4 వెళ్ళాల్సింది, 2 వెళ్ళారు. మొత్తం వ్యవహారం మీద మీరు ఏమంటారు? ఆ అబ్బాయి వారం 10 రోజులు బట్టి చెక్ చేసుకుంటున్నాడు, ప్లాన్ చేసి ఢిల్లీ వెళ్ళాడండి 5వ తారీఖుని.
5వ తారీఖున వెళ్ళి 13వ తారీఖు వరకు వాడు ప్లాన్లు వేసుకుని ఉంటాడని నేను అనుకున్నాను. నటించాడు అందరి ముందు, తల్లిదండ్రుల ముందు, భార్య ముందు ఇలా నటించాడు. వాడు పుట్టినరోజు అని పెట్టుకున్నాడని ప్రోగ్రాం చెప్పారు. ఇప్పుడు నేను ఈ కార్యక్రమం కోసం వచ్చాను సార్. ఇవాళ లాస్ట్ డే మా అమ్మాయిది. నేను మళ్ళీ 2-3 రోజులు వెళ్తే అక్కడే కూర్చుంటాను సార్. నా న్యాయం జరిగే వరకు వాళ్ళని వదిలిపెట్టేది లేదు సార్ ఎవరిని. అల్లుడు మాయమాటల్లో బర్త్డే అనే పేరుతో చెప్పడంతో ఆ మాయమాటల్లో పడి నా కూతురు నమ్మి వాడితో వెళ్ళి ఆ చావుకు ప్రాణాలు కోల్పోయిందని ఆ తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముస్సోరి పోలీసులు అలాగే అక్కడ అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారు. ఒకవేళ అక్కడ న్యాయం పట్ల తనకు సంతృప్తిగా లేకపోతే ఫర్దర్గా సిబిఐ ఎంక్వైరీ కూడా కోరుతానని ఆ తండ్రి తీవ్ర ఆవేదనతో చెప్తున్నాడు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV 9 విశాఖపట్నం.